ఆదియందు దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన తరువాత తన స్వరూపంలో మానవుని సృజించెను. అయితే మానవుడు సాతాను చేత మోసగించబడి దేవునికి దూరమాయెను. పాపంలో చిక్కుబడిన మానవుని అపరాధమునకు ప్రాయశ్చిత్తము అవసరమాయెను. ఆ ప్రాయశ్చిత్తము కొరకు, పాప విమోచన కొరకు ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు అనేక మంది ప్రవచించారు. మలాకీ గ్రంథం తరువాత సుమారు 400 సంవత్సరములు నిశ్శబ్ద కాలంలో పాప ప్రాయశ్చిత్త మార్గము కొరకు, అనగా ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్య రాకడ కొరకు మానవాళి ఎదురు చూస్తున్న తరుణంలో దేవుని ప్రణాళిక ఈ విధముగా మొదలాయెను. ఈమె కన్యక మరియ, దేవుని వలన కృప పొందిన స్త్రీ. మరియ ప్రార్థిస్తుండగా దేవుని దూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగును అని చెప్పగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దూత చెప్పిన మాటలకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పాను. ఇతడు యోసేపు, మరియను వివాహమాడవలసిన వ్యక్తి. మరియను గూర్చిన వార్త విని యోసేపు, ఇది ఎలాగు సాధ్యం? యూదామత ఆచార ప్రకారం పెళ్లి కాకమునుపు స్త్రీ గర్భవతి అయితే ఆమె జారత్వం చేసినట్లు లెక్క. ఇప్పుడు మరియ సంగతి ఏమిటి అని ఆలోచన చేయుచుండగా, స్వప్నమందు ప్రభుదూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పెను. అందుకు యోసేపు, నా భార్య అయిన మరియను చేర్చుకుంటాను. లోకరక్షకుని కనగల దయ మరిక కలుగుట, ఆయనను మేమిరువురం పెంచగల భాగ్యం లభించుట ఎంత ధన్యత అని యోసేపు తలంచెను. ఈ సంగతులైన తరువాత సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఆగోస్తుల వలన ఆజ్ఞ ఆయెను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశపు గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు పురమునకు వెళ్ళెను. ఇది ఇలాగ ఉండగా, ఖగోళ శాస్త్రవేత్త అయిన బెల్తెషాజరు తూర్పును ఉదయించిన ఒక మహాతారను పరిశీలిస్తూ, ఈ తార అవతార పురుషుని జననమునకు సూచన అని మత గ్రంథాల ఆధారంగా గుర్తించారు. అదే సమయంలో బెల్తెషాజరు స్నేహితులైన మెల్కిసెదెకు, జాస్పర్ అత్యవసర సమావేశమునకు వర్తమానం పంపి వారు కూడా ఒక మహాతారను గుర్తించారని తెలియజేశారు. ఇది ఇలాగనుండగా యోసేపు మరియను తీసుకొని సత్రం కొరకు వెతుకుచుండెను. సత్రపు యజమానులు, స్థలము లేదు, అటుగా వెళ్ళి ప్రయత్నించుడి అని చెప్పగా,
మరో సత్రము వైపు సాగిరి. ఒక సత్రమును సమీపించగా ఆ సత్రపు యజమాని, నీవు యాకోబు కుమారుడు అయిన యోసేపువు కదూ? మీ తండ్రి గారిని నేను ఎరుగుదును అని చెప్పి, అందరూ స్వస్థలానికి వచ్చారు గనక సత్రంలో స్థలం లేదనెను. పశువుల శాలను శుభ్రం చేయించాను, మీకు కావలసిన సహాయం చేస్తాను అని పశువుల శాలలో స్థలమిచ్చాను. ఈ సంగతులు జరుగుతున్న సమయంలో అక్కడున్న కొందరు గొల్లలు మందని మేపుతూ ఇలాగు మాట్లాడుచుండెను, రక్షకుని గూర్చిన వార్త నిజమేనా? ఆయన వస్తాడా? మనలాంటి వారిని ఆయన చూస్తాడా అని మాట్లాడుచుండగా, అప్పుడు ఆ మందులో ఉన్న ఒక వృద్ధుడు, ఆయన వార్త, ఆయన గూర్చిన విషయాలు ఇప్పటివి కావు, నా చిన్ననాటి నుండి వింటూనే ఉన్నాను. లోకానికి రక్షణ తెస్తాడని, లోకపాపాలు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆయన్ని చూడాలని, ఆయన్ని స్మరించుకోవాలని ఉంది. ఇలాగూ మాట్లాడుచుండగా ఆకాశమందు దేవుని దూత ప్రత్యక్షమై వారికి సమాచారం తెలియజేశాను. ఎలయనగా, గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పురమునందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పి, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూచెదరు అని తెలియజేశాను. అది రాజైన హేరోదు ఆస్థానం. మహామంత్రి రాకతోనే రాజు ఏదో సుదీర్ఘ ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు అనెను. అందుకు బదులుగా రాజైన హేరోదు, అవును మహామంత్రి, యూదులలో ఐక్యత, వారి దేవుని గూర్చిన ప్రగాఢ వాంఛ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయినా వారి మత గ్రంథాలు కూడా చాలా వింతగా ఉంటాయి కదా. యూదా రక్తంలో వింతేమిటో గాని వారందరిది ఒకటే నాడి. వారి రక్షకుడు వస్తాడని, వారిని విడిపిస్తాడని ఎల్లప్పుడూ నిరీక్షణతోనే ఉంటున్నారు. ఆ సమయంలో ఆకాశ వీధిలో ఉన్న ఆ మహాతారను అనుసరిస్తూ తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు యూదా దేశమునకు వచ్చిరి. రాజు సముఖంలోనికి ప్రవేశించిరి. అప్పుడు రాజు, జ్ఞానులారా, మీరెవరు? మీ రాకకు గల కారణమేమిటని ప్రశ్నించగా, ఆ జ్ఞానులలో ఒకడు, రాజా, నా నామధేయము జాస్పర్. తూర్పున ఒక మహాతార ఉదయించినది. ఆ తార నడిచే తార. ఆ తార మమ్మల్ని నడిపించుచు యూదా దేశములోని యెరూషలేమునకు తీసుకుని వచ్చినది. జ్ఞానులలో మరొకరు, రాజా, నా నామధేయము మెల్కిసెదకు. తూర్పును ఉదయించిన ఆ మహాతార ఒక అవతార పురుషుని జననమును గూర్చి చెప్పుచున్నది. ఆ తారను వెంబడించి ఆ పుణ్యపురుషుని దర్శించుటకై సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చి ఉన్నాము. జ్ఞానులలో మరి ఒకడైన బెల్తెషాజరు రాజుతో ఇట్లనెను, మహారాజా, ఖగోళ శాస్త్రములను పరిశీలించాము, అనేక మత గ్రంథములను పరిశీలించాము. ఆ నక్షత్రము యాకోబులో ఉదయించును అను ప్రవచనం ఆధారంగా ఆ తార యూదారాజు జననమును సూచించినట్లుగా కనుగొన్నాము. అందుకు రాజైన హేరోదు యూదా మత గ్రంథాలను బాగుగా ఎరిగిన 2 శాస్త్రులను మా యొద్దకు ప్రవేశపెట్టమని ఆజ్ఞ ఇచ్చెను. శాస్త్రులతో హేరోదు రాజు ఇట్లనెను, శాస్త్రులారా, మెస్సీయ జననమును గూర్చి మీ లేఖనములు ఏమి చెప్పుచున్నవి? అందుకు శాస్త్రులలో ఒకడు, కాబట్టి ప్రభువు తానే సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని యెషయా ప్రవచించినాడు ప్రభు అంటూ తెలియజేశాను. శాస్త్రుల్లో మరి ఒకడు ఇట్లనెను, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను
నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీ నుండి వచ్చెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటూ మీకా ప్రవచించినాడు ప్రభు అంటూ రాజునకు సెలవిచ్చెను. జ్ఞానులారా, విన్నారు కదా, ఆయన యూదా బెత్లెహేమునందు కన్యక గర్భమునందు జన్మించెను. మీరు వెళ్ళి మీ కానుకలతో ఆయనను దర్శించి, పిదప మాకును వర్తమానము తిండు, మేమును రాజునకు తగినట్లుగా ఆ యూదారాజును దర్శించుటకు ఎగుదము అంటూ కపట మనసుతో తెలిపెను. జ్ఞానులు నిష్క్రమించిన తరువాత రాజు బహుక్రోధముతో, యూదుల రాజట, నాకు సమానుడా అని తన ఖడ్గము వైపు చూచుచు, రానిమ్ము రానిమ్ము. ఆ జ్ఞానులు యూదుల రాజు యొక్క సమాచారం తెచ్చిన పిదప మేము ఎటులా ఆ యూదుల రాజును సంహరించదమో ఈ లోకమునకు చూపెదా.